తెలుగులో ఒక మాట ఉంది. పోయిన కాలం తిరిగి రాదు. కానీ జ్ఞాపకాలు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. నాకు కూడా అలాంటి ఒక జ్ఞాపకం ఉంది. 15 సంవత్సరాలుగా మనసులో అలాగే నిలిచిపోయిన ఒక జ్ఞాపకం. టీపీ కోట వాటర్ ఫాల్స్. చిన్నప్పుడు చూసిన ఆ నీళ్లు, ఆ సరదా, ఆ రోజు ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తాయి. అందుకే ఈ మండే వేసవిలో ఆ పాత జ్ఞాపకాలను మళ్ళీ కలవాలని ఫ్యామిలీతో కలిసి బయలుదేరాం. మనసులో మాత్రం ఒక్కటే, ఈరోజు మళ్ళీ చిన్నప్పటి రోజులకి వెళ్ళిపోతాం. కానీ దూరపు కొండలు నునుపు అన్న సామెత ఈరోజు మాకు కొత్త అర్థం చెప్తుందని అప్పటికి తెలియదు. ఎందుకంటే మేము ఊహించింది ఒకటి, జరిగింది ఇంకొకటి. అసలు 15 ఏళ్ల జ్ఞాపకాలు మమ్మల్ని ఎలా మోసం చేశాయో వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ట్రావెల్ అంటే నాకు చాలా ఇష్టం. డెస్టినేషన్ కోసం కాదు, జర్నీ కోసం. ఈ పొలాలు, ఈ చెట్లు, ఈ గ్రామాలు, ఈ రోడ్లు. మనిషి ఎంత బిజీ అయినా ఇలాంటి చోట్లకి వస్తే మనసు కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. సూర్యుడు ఈరోజు గ్యాప్ లేకుండా పనిచేస్తున్నాడు. అతని డెడికేషన్ చూసి మేమే షాక్ అయిపోయేలా ఉన్నాం. వేసవి ఎండలు ఏ రేంజ్లో ఉన్నాయంటే బయట నిలబడితే మన షాడో కూడా చెట్టు నీడ కోసం వెతుక్కుంటుంది. రోడ్డు మాత్రం మా ఎగ్జైట్మెంట్ని టెస్ట్ చేయాలని డిసైడ్ అయినట్టుంది. ఎర్రమట్టి, గుంతలు, వాటర్ ఫాల్కి వెళ్తున్నామా లేక ర్యాలీ రేస్కి వచ్చామా అనిపించింది. ఈ సత్యవేటు టీపీ కోట రూట్ గూగుల్ మ్యాప్స్ చూపిస్తే గూగుల్ మ్యాప్స్ కూడా సారీ బ్రో అని చెప్తుంది. అంత దారుణంగా తయారైంది. అయినా మా ఎగ్జైట్మెంట్ తగ్గలేదు. మా దగ్గర ప్రిపరేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే స్విమ్మింగ్ డ్రెస్సులు, ఎక్స్ట్రా డ్రెస్సులు, వాటర్ బాటిల్స్, టవల్స్, ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ మేనేజ్మెంట్ మమ్మల్ని హైర్ చేసుకోవచ్చు అనిపించే రేంజ్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కానీ పులి రాకముందే గొర్రెలు లెక్క పెట్టద్దు అంటారు కదా, ఈ సామెత మాకు ఇంకా అర్థం కాలేదు. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే క్రికెట్, ఫ్రెండ్స్, ఫుడ్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే ఏసీ ఎక్కడ ఉందో వెతుక్కోవడం అయిపోయింది. ట్రావెల్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నామన్నది కాదు, ఎవరితో వెళ్తున్నామన్నది. ఈ ప్రయాణంలో ఇంకో స్పెషల్ గెస్ట్ మా షణ్విక. ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నామన్నది మ్యాటర్ కాదు, కార్లో మ్యూజిక్ ఉంటే చాలు ఆమె హాలిడే స్టార్ట్ అయిపోయినట్టే. పిల్లల హ్యాపీనెస్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. వాళ్ళు డెస్టినేషన్ గురించి ఆలోచించరు, ప్రజెంట్ని ఎంజాయ్ చేస్తారు. మనకి ఫ్యూచర్ టెన్షన్, వాళ్ళకు విండో సీట్ టెన్షన్. అందుకే పిల్లలతో ట్రావెల్ చేస్తే మనం కూడా కొద్దిసేపు పిల్లలం అయిపోతాం. ట్రావెల్లో ఉన్నప్పుడు నాకు నచ్చే ఒక విషయం ఏంటి అంటే మధ్యలో జరిగే చిన్న చిన్న మూమెంట్స్. రోడ్డు పక్కన కనిపించే ఫీల్డ్స్, విలేజ్ వ్యూస్, టీ షాప్స్, అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్. వీటితోనే జర్నీ బ్యూటిఫుల్ అవుతుంది. రోడ్డు పక్కన కనిపించే పొలాలు చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు జీవితం సింపుల్, ఇప్పుడు ఈఎంఐలు సింపుల్ కావు. అప్పుడు సెలవులు ఎక్కువ, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. కానీ జ్ఞాపకాలు మాత్రం మారు. ఇప్పుడు రాబోయే ఊరు నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది నా నేటివ్ విలేజ్. నేను పుట్టి పెరిగిన ఊరు గోలవరికండిగా. నా బాల్యం మొత్తం ఇక్కడే గడిచింది. ఈ ఊరు ఎంట్రన్స్లో వచ్చే రచ్చబండు చూస్తే నాకు ఎప్పుడు ఒకే మెమరీ గుర్తొస్తుంది. చిన్నప్పుడు స్కూల్కి పోనంటూ మారం చేస్తున్న ఆ క్షణాలు. మా నాన్న స్కూల్కి నేను ఆర్టీసీ బస్సులో ఎక్కించేవాడు. పక్కన ఊర్లోనే ఆ స్కూల్. డబ్బులు ఇస్తే కానీ స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. మా నాన్న 2 రూపీస్ ఇచ్చేవాడు. నాకు ₹1 ఉంటేనే వెళ్ళేవాడిని, బస్సునే ఆపేసేవాడిని. మా నాన్న వెంటనే పక్కన షాప్లోకి వెళ్ళి ₹1 చేంజ్ తీసుకొని ఇస్తే కానీ వెళ్ళేవాడిని కాదు. 5-6 సంవత్సరాలు అయి ఉంటుంది ఈ రూట్లో వచ్చి. దాని తర్వాత ఇప్పుడే ప్రయాణించడం. చివరికి టీపీ కోట చేరుకున్నాం. కానీ అప్పుడే ఇంకో సమస్య. మేము ఒక పెద్ద పొరపాటు చేసాం. లంచ్ తీసుకొని రాలేదు. వెళ్ళేదారిలో ఎక్కడైనా తీసుకుందాం అనుకున్నాం. కానీ టీపీ కోట దగ్గరికి వచ్చాక ఆప్షన్స్ చాలా తక్కువ. ఎక్కడెక్కడో వెతికాం. చివరికి ఒక్క ఫ్రైడ్ రైస్ షాప్ కనిపించింది. ఆకలితో ఉన్నప్పుడు అది 5 స్టార్ హోటల్లా కనిపించింది. మేము మెనూ అడిగితే చికెన్ రైస్ మాత్రమే ఉంది బాబు అన్నారు. సరే, ఇప్పుడు చాయిస్ తీసుకునే స్టేజ్లో మనం లేము. వెంటనే 2 చికెన్ రైస్ పార్సల్ ఇవ్వన్నా అన్నాను. అసలు ప్లాన్ ఏంటంటే వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చొని లంచ్ చేయాలి. నేచర్ వ్యూ, చల్లని గాలి, ముందు వాటర్ ఫాల్స్, చేతిలో చికెన్ రైస్. మన ఇమాజినేషన్లో అప్పటికి సీన్ రెడీ అయిపోయింది. పార్సల్ తీసుకొని మళ్ళీ వాటర్ ఫాల్స్ వైపు జర్నీ కంటిన్యూ చేసాం.
కానీ ముందు మాకు ఇంకో సర్ప్రైజ్ ఎదురు చూస్తుందని అప్పటికీ తెలియదు. మన ప్లాన్స్ ఒకటి, ఈ రోడ్ ప్లాన్స్ ఒకటి. జీవితం కూడా రోడ్ ట్రిప్ లాంటిదే. ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వస్తుందో, ఎక్కడ ట్విస్ట్ వస్తుందో ముందుగా చెప్పదు, కానీ జర్నీ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. నాకేమనిపిస్తుందంటే మనిషికి అప్పుడప్పుడు నేచర్ రిమైండర్ అవసరమని. బ్యాటరీ లో అయింది బాస్, కొంచెం రీఛార్జ్ ఇవ్వు అని. ఈ పచ్చని పొలాలను చూస్తుంటే కళ్ళకే కాదు మనసుకు కూడా చల్లగా అనిపిస్తుంది. సిటీలో అయితే రోజంతా బిల్డింగ్స్ చూస్తాం, ఇక్కడ మాత్రం కంటికి కనిపించేంత దూరం పచ్చదనమే. ఎడమవైపు పచ్చదనం, కుడివైపు పచ్చదనం, మధ్యలో మన రోడ్ ట్రిప్. కొన్నిసార్లు డెస్టినేషన్స్ కన్నా ఇలాంటి వ్యూసే ఎక్కువ గుర్తుండిపోతాయి. ఈ గాలి, ఈ పొలాలు, ఈ ప్రశాంతత డబ్బు పెట్టి కొనలేనివి. తెలుగులో ఒక మాట ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అందులో సగం ఆరోగ్యం ఇలాంటి ప్రకృతిలోనే దాగి ఉంటుందని అనిపిస్తుంది. ఈ పచ్చదనం చూస్తుంటే వేసవి కూడా కాసేపు సెలవు తీసుకున్నట్టు అనిపిస్తుంది. మన జీవితంలో ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి, కానీ ప్రకృతి మధ్యలోనే వస్తే ఇవి కూడా కాసేపు మ్యూట్ అవుతాయి. అంత పెద్ద టెన్షన్స్ ఉన్నా ఇలాంటి రోడ్డు మీద డ్రైవ్ చేస్తుంటే మనసు ఆటోమేటిక్గా స్లో అవుతుంది. ఇప్పటిదాకా అంతా ప్లాన్ చేసినట్టే ఉంది, కానీ ఇప్పుడే మొదలైంది అసలైన ట్విస్ట్. టీపీ కోట చెక్ పోస్ట్ దగ్గరికి చేరుకోబోతున్నాం, కానీ అక్కడ తెలిసిన ఒక విషయం మా ప్లాన్స్ అన్నిటినీ ఒక్కసారిగా రివర్స్ చేసింది. రీసెంట్గా కొన్ని ప్రమాదాలు జరగడంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవుట్సైడర్స్ని వాటర్ ఫాల్స్ లోపలికి అలో చేయడం లేదని చెప్పారు. మనకి తెలిసిన అన్న కావడంతో చెక్ పోస్ట్ అయితే ఓపెన్ చేశారు. ఫైనల్గా నా 15 ఏళ్ళ మెమరీని చేసుకుంటూ రియాలిటీలోకి వెళ్తున్నాం. నా మెమరీలో చూపించిన రియాలిటీ అక్కడ ఉందా లేదా చెక్ చేయబోతున్నాం. కానీ ఆ చెక్ పోస్ట్ అన్న చెప్పిన విషయం గుర్తొచ్చింది, రీసెంట్ ప్రమాదం గురించి. అందులో మన దగ్గర చిన్న పిల్ల కూడా ఉంది. అందుకే సేఫ్టీ ఫస్ట్ అనుకొని లోపలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం. అప్పుడే నాకు నా 15 years ఓల్డ్ జ్ఞాపకం ఒకటి వచ్చింది. ఎప్పుడు ఈ వాటర్ ఫాల్స్ తలుచుకున్నా ఇదే ఫస్ట్ స్ట్రైక్ అవుతుంది. నా చిన్నప్పుడు అనుకుంటాను, ఎవరిదో రిలేటివ్స్ది పొంగల్, అందరం ట్రాక్టర్లో వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం రిలేటివ్స్ అంతా. అక్కడ ఒక చిన్న శివుడి గుడి ఆపోజిట్ ఒక వాటర్, ఫుల్ వాటర్, లోతు ఉండదు, పిల్లలు కూడా మునగొచ్చు. ఆ వాటర్లో నేను ఆడుకుంటున్నాను. అదే నా ఫస్ట్ స్ట్రైకింగ్ మెమరీ. ఆ మెమరీలో పెద్దవాళ్ళంతా యాక్చువల్ టీపీ కోట వాటర్ ఫాల్స్ కోసం 5 kilometers ఫారెస్ట్ లోపలికి నడక సాగిస్తున్నారు. ఇంకొంతమంది ఏమో తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్తో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. సరే, ఈ మెమరీ ప్రకారం పెద్ద వాటర్ ఫాల్స్కి పోకపోయినా శివుడి గుడి ముందుండే ఆ చిన్న నీళ్ళల్లో అయినా కొంచెం సేపు రిలాక్స్ అవుదామనే థాట్తోనే ముందుకు ప్రయాణం అవుతున్నాం. ఎంట్రన్స్ దగ్గరికి రీచ్ అవుతున్నాం. నా జ్ఞాపకాల ప్రకారం ఎంట్రన్స్ దగ్గర శివుడి గుడి ఉంటుంది. శివుడి గుడి ఆపోజిట్ చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. అక్కడ నిజంగా శివుడి గుడి అయితే ఉంది, కానీ వాటర్ ఫాల్స్ లేదు. అక్కడ నిజంగా శివుడి గుడి అయితే ఉంది, కానీ వాటర్ ఫాల్స్ లేదు. 15 ఏళ్ల క్రితం మెమరీ నన్ను మోసం చేసింది. కొన్ని జ్ఞాపకాలు మన మనసులో ఎంత అందంగా ఉంటాయో రియాలిటీలో అంతగా ఉండకపోవచ్చు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. శివుడి దర్శనం చేసుకొని హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవభక్తి ఉందంటే మంచోడే. ఒరేరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. దగ్గర ప్రిపరేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే స్విమ్మింగ్ డ్రెస్సులు, ఎక్స్ట్రా డ్రెస్సులు, వాటర్ బాటిల్స్, టవల్స్, ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ మేనేజ్మెంట్ మమ్మల్ని హైర్ చేసుకోవచ్చు అనిపించే రేంజ్. వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చొని లంచ్ చేయాలి. నేచర్ వ్యూ, చల్లని గాలి, ముందు వాటర్ ఫాల్స్, చేతిలో చికెన్ రైస్. లంచ్ తినడం స్టార్ట్ చేసాం. చికెన్ రైస్ తెచ్చుకున్నాం కదా, తిన్నాక తెలిసింది సాల్ట్ కూడా మాతో ట్రిప్కి రాలేదేమో. అప్పుడు ఇంటి నుంచి తెచ్చుకున్న పెరుగన్నం మా ప్రాణ రక్షకుడుగా మారింది. ఆకలికి రుచి ఉండదంటారు. ఆ రోజు ఆ సామెత నిజమే అనిపించింది. పక్కనే ఉన్న చిన్ని నీటి ప్రవాహంలో షణ్విక ఆడుకుంటూ ఉంటే మేము కాసేపు ఆ ప్రశాంతతని ఎంజాయ్ చేసాం. అప్పుడు ఒక విషయం అర్థమైంది, ప్రతి ప్రయాణం డెస్టినేషన్ కోసం కాదు, కొన్ని ప్రయాణాలు ఒక మెమరీ కోసం మొదలై ఇంకో మెమరీగా ముగుస్తాయి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఈరోజు మేము వాటర్ ఫాల్స్ చూడలేదు, కానీ ఒక మంచి ఫ్యామిలీ మెమరీ తీసుకొని వెళ్తున్నాం. మీరు కూడా ఇలా ఒకటి అనుకొని వెళ్ళి మరొకటి ఎక్స్పీరియన్స్ చేసిన ట్రిప్ ఉందా? ఉంటే కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
జేబీఎస్వీని సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.